వాగ్దానం. నువ్వు ఇంట్లోకి వచ్చేసరికి నీ పిల్లలు నవ్వరు, నీ ఇంట్లోకి వచ్చేసరికి నీ భార్య నవ్వదు, నువ్వు ఇంట్లో వచ్చేసరికి నీ తల్లిదండ్రులు నవ్వట్లేదు, నువ్వు ఇంట్లోకి వచ్చేసరికి అంత నిశ్శబ్దం అయిపోతుంది. నీకేమనిపిస్తుంది అసలు ఒక పురుషుడిగా? అరే నేను ఇంట్లోకి వచ్చేసరికి వాతావరణం ఒక్కసారి నిశ్శబ్దం అయిపోతుంది అన్నప్పుడు నువ్వు పెద్ద గొప్ప అనుకుంటున్నావు. కానీ గమ్మత్తడి చెప్పనా, నీ వల్ల భయపడి చేస్తున్నారు వాళ్ళు. భయపెడుతున్నావు వాళ్ళని. కౌగిట్లోకి ప్రేమగా గొర్రె పిల్లలు రావాల్సిన అమ్మాయి భయపడుతుంది. బుడిబుడి నడకలు నడుస్తూ నేను చూసిన వెంటనే నీ చిన్న పిల్లలు డాడీ అని నవ్వే నవ్వులు వాళ్ళలో కనబట్లేదు, భయపడుతున్నారు వాళ్ళు. నువ్వు బయటకు వస్తుంటే డాడీ నేను కూడా వస్తాను, నీ పిల్లలు నిన్ను చూసి అనలేకపోతున్నారంటే. నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు నీ భార్య ప్రేమగా చూస్తూ వెళ్ళిపోతున్నారండి త్వరగా వచ్చండి అని అనలేకపోతుందంటే నువ్వు ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తున్నావు? ఇంట్లో నీ వాతావరణం ఏంటి చెప్పిన, నీకు ఇదే బిహేవియర్ ఉంటే, ఇలాంటి మూడిష్టి వాతావరణం నీకుంటే, నీ ఇంట్లో నీ పిల్లలు నీ భార్య నీ కూర్చొని అనుకునే మాట ఏంటి చెప్పిన, వీడు త్వరగా బయటికి పోతే బాగుండు అనుకుంటున్నారు వాళ్ళు. నీ రెక్కల కష్టం మీద బతుకుతూ, నీ రెక్కల కష్టమే బతుకుతూ నీ నీడ వింటూ వాళ్ళు నీ నవ్వుని కూడా చూడలేకపోతున్నారంటే